ఒక మహర్షి అహంకారం, ఒక దేవుడి అపారమైన సహనం. ఎందుకు లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలేసి భూమికి వచ్చింది? గోపాలుడు శ్రీనివాసుడిని ఎందుకు కొట్టాడు? అసలు వకులమాత ఎవరు? చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు శిలగా మారిపోయాడు? ఈ కథ పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు? ఈ ఒక్క ప్రశ్న కోసం భృగు మహర్షి చేసిన పని దేవలోకాన్ని కుదిపేసింది. యజ్ఞంలో ఒక సందేహం, కాని ఆ సందేహం దేవలోకంలో పెద్ద కలకలం రేపింది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి వారు భృగు మహర్షిని పంపించారు. మొదట బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయన చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద పరిణామానికి దారితీసింది. తర్వాత శివుడి దగ్గరకు వెళ్ళాడు. కాని అక్కడ పరిస్థితి ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. చివరగా విష్ణువు దగ్గరకు వెళ్లి భృగు మహర్షి చేసిన పని ఎవ్వరూ ఊహించలేదు. ఛాతిపై తన్నినా విష్ణువు కోపపడలేదు. భృగు మహర్షి పాదంలో ఒక అహంకారపు మూడవ కన్ను ఉండేది. విష్ణువు కోపపడకుండా ఆయన పాదాన్ని పట్టుకుని మెల్లగా ఒత్తాడు. ఆ సమయంలో ఆ మూడవ కన్ను నశించింది. విష్ణువు ఇలా అన్నారు, మహర్షి, మీ పాదానికి నొప్పి అయిందా? అహంకారం తొలగిపోయిన భృగు మహర్షి తప్పు తెలుసుకుని నమస్కరించాడు. ఇది చూసిన లక్ష్మీదేవి హృదయం విరిగిపోయింది. నా గౌరవం తగ్గింది అని భావించి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చేసి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో లక్ష్మీదేవిగా అవతరించారు. లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చిన తర్వాత ఆమెను వెతుక్కుంటూ మహావిష్ణువు కూడా భూమికి అవతరించారు. అతను ఇక దేవలోకంలోని శ్రీహరి కాదు, తిరుమల అడవుల్లో నివసించే శ్రీనివాసుడు. ఆ కాలంలో తిరుమల అడవులు గాఢమైన అరణ్యాలతో, పవిత్రమైన నదులతో, దివ్యమైన శక్తితో నిండి ఉండేవి. ఆ అడవుల మధ్యలో ఒక చీమల గుట్ట దగ్గర శ్రీనివాసుడు తపస్సులో లీనమై ఉండేవారు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు ఆయనను చూసింది. ఆమె వకులాదేవి, యశోదామాత పునర్జన్మగా వచ్చిన ఆమె. శ్రీనివాసుడిని చూసిన క్షణంలోనే తన కుమారుడిలా ప్రేమించింది. ఆమె హృదయం తల్లితనంతో నిండిపోయింది. ప్రతిరోజు ఆయనకు ఆహారం పెట్టేది, ఆయనను చూసుకునేది, కాపాడేది. యశోద కృష్ణుణ్ణి ఎలా చూసుకుందో అదే ప్రేమతో వకులాదేవి శ్రీనివాసుణ్ణి చూసుకుంది. తిరుమల కొండలు ముందుగా వరాహస్వామికి చెందాయి. ఒకరోజు శ్రీనివాసుడు వినయంతో నమస్కరించి ఇలా అన్నారు, ప్రభూ, నేనిక్కడ నివసించాలనుకుంటున్నాను. వరాహస్వామి చిరునవ్వుతో, నీ ఉనికి ఈ భూమిని పవిత్రం చేస్తుంది అన్నారు. కాని ఒక షరతు పెట్టారు, ముందుగా నన్ను దర్శించి తర్వాత నిన్ను దర్శించాలి. శ్రీనివాసుడు వెంటనే అంగీకరించారు. అలా తిరుమలలో ఒక పవిత్ర సంప్రదాయం ప్రారంభమైంది. ఈరోజు కూడా భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించి తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు. శ్రీనివాసుడు తిరుమల అడవుల్లో ఒక చీమల గుట్టలో లోతైన తపస్సులో లీనమయ్యారు. ఆహారం లేకుండా, నీరు లేకుండా లక్ష్మీదేవిని మళ్లీ కలవాలని ఎదురుచూస్తూ అక్కడే ధ్యానం కొనసాగించాడు. ఆ సమయంలో శ్రీనివాసుడికి సహాయం చేయడానికి బ్రహ్మదేవుడు ఆవుగా, శివుడు దూడగా మారారు. వారు చోళరాజు గోవుల మందలో కలిసి తిరుమల కొండల్లో మేత మేస్తూ ఉండేవారు. ప్రతిరోజు ఆ ఆవు మంద నుంచి దూరంగా వెళ్లి చీమల గుట్ట దగ్గరకు చేరి తన పాలను అక్కడ కారుస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఆవు పాలు తగ్గిపోతున్నాయని గమనించిన గోపాలుడు అనుమానంతో ఆ ఆవును వెంబడించాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ ఆవు చీమల గుట్టపై పాలను కారుస్తోంది. పాలను వృధా చేస్తోంది అని భావించిన గోపాలుడు కోపంతో గొడ్డలితో ఆ ఆవుపై దాడి చేయటానికి ప్రయత్నించాడు. ఆ ఆవును కాపాడటానికి శ్రీనివాసుడు గుట్ట నుంచి బయటకు వచ్చారు. ఆ గొడ్డలి దెబ్బ ఆయనకు తగిలింది. ఒక గంధర్వ రాజకుమారి నీలాదేవి స్వామివారి తలపై గాయం చూసి జుట్టు లేకపోవడం గమనించింది. వెంటనే తన జుట్టును కోసి స్వామివారికి అర్పించింది. ఆమె భక్తికి ప్రసన్నమైన శ్రీనివాసుడు ఇలా వరమిచ్చారు, ఎవరైనా జుట్టును అర్పిస్తే వారి కోరికలు నెరవేరుతాయి. అందుకే ఈరోజు కూడా
భక్తులు తమ జుట్టుని స్వామివారికి సమర్పిస్తారు. ఒకప్పుడు ఆకాశరాజుకు సంతానం లేక బాధ ఉండేది. ఒక యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా ఒక కమలం వికసించింది. ఆ కమలం లోపల ఒక దివ్య శిశువు కనిపించింది. రాజు ఆనందంతో ఆమెను స్వీకరించి పద్మావతి అని పేరు పెట్టాడు. కాని ఆమె సాధారణ బాలిక కాదు. పూర్వజన్మలో ఆమె వేదవతిగా జన్మించి విష్ణువును పొందాలని తపస్సు చేసింది. అప్పుడే శ్రీరాముడు వరమిచ్చారు, నా వచ్చే అవతారంలో నిన్ను వివాహం చేసుకుంటాను అని. అదే వాగ్దానం కోసం వేదవతి పద్మావతిగా తిరిగి జన్మించింది. తిరుచానూరులోని పద్మ సరోవరంలో ఈ అద్భుతం జరిగింది. లక్ష్మీదేవి స్వయంగా భూమిపై అవతరించింది శ్రీనివాసుడిని మళ్లీ కలవటానికి. ఒకరోజు వేటకు వెళ్లిన శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూశారు. ఒక్క చూపులోనే ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ కాలంతో పెరిగి వివాహంగా మారింది. వివాహం ఘనంగా జరగాలి. అందుకే శ్రీనివాసుడు కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నారు. భక్తుల ద్వారా తిరిగి చెల్లిస్తాను అని మాటిచ్చారు. శ్రీనివాసుడు పద్మావతి దేవి వివాహం దేవతల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇది విశ్వంలోనే అత్యంత పవిత్రమైన వివాహం. శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడనే వార్త లక్ష్మీదేవికి తెలిసింది. ఆ వార్త విన్న క్షణంలోనే ఆమె హృదయం కలత చెంది వెంటనే తిరుమలకి చేరుకుంది. తిరుమలలో లక్ష్మీదేవి శ్రీనివాసుడిని ప్రశ్నించింది, నేనున్నప్పుడు ఇంకో వివాహం ఎందుకు అని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడే పద్మావతి దేవి కూడా ఉంది. ఆ క్షణంలో వాతావరణం గంభీరంగా మారింది. ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు పద్మావతి దేవి. ఇద్దరి మధ్య సంఘర్షణను చూసిన శ్రీనివాసుడు ఒక క్షణం నిశ్శబ్దంగా నిలిచాడు. ఇద్దరినీ బాధ పెట్టకుండా ఈ పరిస్థితిని శాంతింపచేయడానికి ఒక మహత్తర నిర్ణయం తీసుకున్నారు. ఆ క్షణంలోనే శ్రీనివాసుడు శిలారూపంలోకి మారిపోయారు. స్వయంభూ విగ్రహంగా తిరుమలలో స్థిరపడ్డారు. ఈ సంఘటనతో బ్రహ్మదేవుడు, శివుడు అక్కడికి వచ్చారు. వారు లక్ష్మీదేవి మరియు పద్మావతిని శాంతింపచేశారు. వారు ఇలా చెప్పారు, ఇది సాధారణ సంఘటన కాదు, ఇది ఒక దివ్య లీల. కలియుగంలో భక్తుల కోసం శ్రీహరి ఇలా శిలారూపంలో నిలిచారు. భక్తులు ఎప్పటికీ దర్శనం పొందేందుకు, తమ కోరికలు చెప్పుకునేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో శాశ్వతంగా నిలిచారు. దేవుడి ప్రతి కార్యం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంటుంది. అదే మన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ప్రతిరోజు లక్షలాది మంది గోవిందా గోవిందా అంటూ స్వామివారిని దర్శిస్తారు. భక్తితో పిలిస్తే చాలు, వెంకటేశ్వరుడు తప్పకుండా పలుకుతారు. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ భక్తిని చూపించడానికి. కమెంట్లో గోవిందా గోవిందా అని రాయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.